శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గిరి అన్న అచలము అన్న కొండ అరుణాచలం అని పిలువబడుతుంది. నీ మీద కొద్ది రోజులలో నేను ఒక అద్భుతమైన లింగ రూపంలో స్తంభ రూపంలో ప్రత్యక్షం అవుతాను. ఇక చూడు, నీవు జగత్ ప్రసిద్ధికి ఎక్కుతావు. ఆకాశంలో సూర్యుడు ఉదయించినప్పుడు నీ దర్శనమే అవుతుంది. ముక్తి పొందాలనుకున్న వాళ్ళు కూడా నీ చుట్టూ ప్రదక్షిణకి వస్తారు. ఈ రకంగా జగత్ ప్రసిద్ధికి ఎక్కుతామని వరం ఇచ్చాడు. వెంటనే అనూరుడు ఆ శరీరం విడిచిపెట్టి దివ్య శరీరంతో సూర్యుడికి సారథైపోయాడు. ఆయన విడిచిపెట్టిన శరీరమే ఈ రోజు మనందరం అరుణాచలం అని పిలుస్తున్నామే ఆ పర్వతంగా మారిపోయిందన్నమాట. పూర్వం ఒకప్పుడు సృష్టి ఆరంభ కాలంలో శ్వేత వరాహ కల్పంలో బ్రహ్మదేవుడు అప్పుడప్పుడే సృష్టి చేస్తూ కొన్ని ప్రాణులను మాత్రమే పుట్టించి ఇంకా సంపూర్ణముగా సృష్టి పూర్తి కాకుండా ఉన్న కాలంలో తన సృష్టి ఎలా ఉందో చూడాలి అనుకున్నాడు. ఇంతమంది దేవతలు లేరు, కొందరే దేవతలు ఉన్నారు. మానవులు కూడా సంపూర్ణంగా ఇంకా ఆవిర్భవింపబడలేదు. చెప్పాను కదా, కొద్ది కొద్దిగా జరుగుతోంది సృష్టి. అటువంటి కాలంలో నేను అసలు ఎలా సృష్టి చేస్తున్నాను, నా సృష్టిలో ఏమైనా లోపం కాని పాపం కాని ఉన్నాయా, ఏ జీవులు ఎలా జీవిస్తున్నారో తెలుసుకుందామని బ్రహ్మగారు అలా తిరగడం మొదలుపెట్టాడు. హంసవాహనం ఎక్కి తిరిగాడు. కొంతసేపటికి ఆయన వైకుంఠానికి వచ్చాడు. ఆ వైకుంఠంలో క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద వయ్యారంగా పడుకొని ఉన్న శ్రీ మహావిష్ణువు కనపడ్డాడు ఆయనకి. తెల్లనివాడు శేషుడు. ఆ తెల్లనివాడి మీద నీలమేఘఛాయ శరీరుడై పరమసుందరాకారుడై ఉన్నాడు విష్ణువు. ఆయన చుట్టూత అనేక శక్తులున్నాయి. అందులో శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా, ఊర్జ, విద్య, అవిద్య అని ఒక 9 శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నీ ఆయన్ని సేవిస్తున్నాయి. ఆ శక్తులతో కూడిన మహాత్ముణ్ణి, మహావైభవంతో ఉన్నవాడిని చూడగానే కాలప్రభావం వల్ల బ్రహ్మగారికి విష్ణువు మీద ఈర్ష్య కలిగింది. భగవంతుడి దయవల్లే మధుకైటముల నుంచి బయటపడ్డాడు ఆయన. ఆయన బొడ్డులో నుంచి వచ్చిన తామర పువ్వులోంచి పుట్టిన బిడ్డ అయితేనే ఇప్పుడు ఆ తండ్రి మీద ఈర్ష్య కలిగిందిట. దీనికే కాలప్రభావం అని పేరు. కాలం చాలా విచిత్రమైనది. ఎప్పుడు ఎవరిలో ఎలాంటి బుద్ధి వస్తుందో తెలియదు. అందుకే కాలస్వరూపుడైన పరమాత్మనికి భక్తితో నమస్కరించుకోవాలి. అన్నిటికీ మూలం కాలమే. ఇందులో ఏది మన శక్తి కాదు. కాలం బాగుంటే, అనుకూలిస్తే ప్రతి వ్యక్తి గొప్పవాడవుతాడు. ఆ కాలం అనుకూలంగా లేకపోతే తొడలు విరిగి దుర్యోధనుడు లాంటి వాడు గొప్పకూలిపోయి ఎందుకు పనికి రాకుండా పోయాడు. అందుకే కాలోహి దురతిక్రమ అన్నారు. కాలప్రభావం కాకపోతే ఎప్పుడూ విష్ణువుని ఎంతో భక్తితో పూజించే బ్రహ్మగారు ఆయన చూడగానే ఈర్ష్యకు గురై రజోగుణ ప్రధానుడై వెంటనే ఉన్నాడు, ఏయ్ నల్లనివాడా, నేను వచ్చాను, లేచి నిలబడన్నాడు. నేను మీ నాన్నని, సమస్త లోకాలకి సృష్టికర్తని నేను. సృష్టికర్త అయిన బ్రహ్మరాగానే ఎవడైనా నమస్కరించవలసిందే. నువ్వు హాయిగా ఆదిశేషుడి మీద వయ్యానంగా పడుకుంటావా? అలా పడుకోకూడదు. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడాలి, నమస్కరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాత్రం చదువుకోలేదా నువ్వు? ఆగతం గురుమారాధ్యం దృష్ట్వా యో దృప్తవచ్చరేత్ ద్రోహిణస్తస్య మూఢస్య ప్రాయశ్చిత్తం విధీయతే. గురువు తన ఇంటికి వచ్చిన, తనకు కనపడిన అటువంటి గురువును చూడగానే లేచి నిలబడాలి. బ్రహ్మ కంటే గొప్ప గురువు ఎవడున్నాడు? నేను బ్రహ్మని, సమస్త లోకాలకి గురువుని, వేదాలు చదువుకున్నవాడిని, వేదములు చేత్తో పట్టుకున్నవాడిని, సృష్టికర్తని. అటువంటి నేను పరమ పూజ్యుణ్ణి, ఆరాధ్యుణ్ణి వచ్చి నీ ఎదురుగుండా ఉంటే నన్ను చూడగానే దృప్తవచ్చరేత్, అహంకారంతో ఉంటావా? ఎవడైనా గురువు వచ్చినప్పుడు అహంకరించి లేచి నిలబడక పూజించకుండా ఆసనం మీద కూర్చున్నా లేక పడుకున్నా అటువంటి ద్రోహి తక్షణం ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. అటువంటి వాడికి ప్రాయశ్చిత్తాన్ని శాస్త్రం చెప్పింది. కాబట్టి గురువు రాగానే లేచి నిలబడాలి. ఇది నిజమే అనుకోండి, కానీ విష్ణువుకి ఈయన గురువుట, అది అక్కడ వచ్చిన సమస్య.
ఆ మధ్యన ఒక ఆయన అలాగే అన్నాడు, నేనే నీ గురువుని అన్నాడు. ఇదో విచిత్రం, మరి నాకు గురువు నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చాడు అక్కడి నుంచి. అలా కొంతమంది తమాషాగా మాట్లాడతారు. ఇదే కాలప్రభావం అంటే. నువ్వు ద్రోహివి, పైగా మూఢుడివి, నీకు ప్రాయశ్చిత్తాన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. గురువుని నేను వస్తే లేవవా, నిలబడవా, నమస్కరించవా, మాట్లాడవా అన్నాడు. విష్ణువు చిరునవ్వు నవ్వాడు. కోపం వచ్చినా నవ్వాడు ఆయన. శాంతస్వరూపుడు గనక, సాత్వికుడు గనక, నాయన ఇదేదో కొత్త విచిత్రమైన మాట వింటున్నాను. నీ మాట కొత్తది, విచిత్రమైనది. కొడుకు తండ్రికి గురువు అవడం ఇదే మొదటిసారి వినడం. ఏ కలియుగంలో అంటే అలాంటివి ఉంటాయి అనుకోండి. చదువురాని ముసలాడైన తండ్రికి కొడుకు పాఠం చెప్పచ్చేమో, కానీ వైకుంఠంలో అలా ఉండదే. నేను హాయిగా నిద్రపోతూ ఉంటే నా బొడ్డులోంచో తామర పువ్వు పుట్టింది. అది తెల్ల తామర పువ్వు. ఆ తెల్ల తామర పువ్వులోంచి నువ్వు పుట్టావు. అటువంటిది తెల్ల తామరలోంచి పుట్టిన ఎర్రని వాడివి నువ్వొచ్చి నాకు గురువుని అంటున్నావు, నన్ను నమస్కరించమంటున్నావు. ఇప్పుడు నేను తెల్లబోతున్నాను. వద్దు నాయనా, ఇలాంటి మాటలు వద్దు. తండ్రిని ధిక్కరించి ఎవడు బాగుపడ్డాడు గనక. కాబట్టి నువ్వే ఆసనం దిగి 2 చేతులు జోడించి నాకు నమస్కరించు, అప్పుడు నేను నిన్ను దీవిస్తాను అనగానే మళ్ళీ బ్రహ్మగారు మీసం వెలేశాడు. బ్రహ్మగారి మీసాలు కొంచెం రాగి రంగులో ఉంటాయి. బ్రహ్మ ఎర్రగా ఉంటాడు అందంగా, ఆయన మీసాలు అలాగే ఉంటాయి. విష్ణువుకి మీసాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, పచ్చ రంగులో ఉంటాయి మీసాలు. వైఖానస ఆగమ శాస్త్రంలో అయితే ఇంకా బాగా వర్ణించారు, పచ్చని మీసములు కలిగిన వాడు. మన సినిమా వాళ్ళు అసలు విష్ణువుకి బ్రహ్మకి మీసమే పెట్టరు. ఇంకా బ్రహ్మగారిని అయితే ఏ తాతగారినో ఖాళీగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆయనకు 4 తలకాయలు పెట్టేసి ముసలాండి పెడతారు. బ్రహ్మగారు ముసలాడు ఏంటండి కర్మ, ఆయన రిటైర్మెంట్ ఉన్నవాడా? దేవతలే ఎప్పుడూ నవయౌవనంతో ఉంటారే, అటువంటిది బ్రహ్మగారు ముసలాడా? బ్రహ్మ పరమ సుకుమార శరీరంతో సౌందర్యంతో ఉంటాడు. ఒక్కసారి సరస్వతీదేవి శపించింది ఆయన. అందువల్ల టెంపరీగా ముసలాడై మళ్ళీ వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకుని పడుచోడైపోయాడు. 24 గంటలు ముసలాడాలి అవుతాడు. జైవీజీలకు ఎప్పుడో ఒకసారి రాక్షస శాపం వచ్చింది అనుకోండి, ఇళ్ళవాళ్ళ రాక్షసులుగా ఉంటారు వాళ్ళు. అందువల్ల అలా కుదరదు. అలాగే విష్ణుమూర్తి కూడా ఎప్పుడు పరుపు మీద పడుకుంటూ ఉంటే లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ అక్కడే కూర్చుంటుంది. వాళ్ళకేం పని లేదా? ఆయన ఎప్పుడో ఒకసారి పరుపు మీద పడుకున్నాడు, ఆవిడ పాదాలు ఒత్తింది, అప్పుడు ఎవడో ఫోటో తీసాడు. ఇక అక్కడి నుంచి 24 గంటలు ఆ ఫోటో పెట్టడం మొదలెట్టాము. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు చూసినా విష్ణు అంటే క్షీరసాగర్లో పడుకునే ఉంటాడు, ఇలా ఓ పక్కకి పైగా ఈ చెయ్యి తల కింద పెట్టుకుని. ఇక కాళ్ళు ఆవిడ ఒత్తుతూ కూర్చుంటుంది. ఇంకెవరింటికి వెళ్ళి అనుగ్రహించదా? ఇవన్నీ ఎల్లవేళలో జరగవు, గుర్తుపెట్టుకోండి. పరమాత్ముడు అనేక కార్యక్రమాల్లో ఉంటాడు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధానంతో దర్శనమిస్తాడు. ఓసారి దీవించాడు అనుకోండి, ఎప్పుడు చెయ్యెత్తి అలాగే ఉంటే యుద్ధంలో చేస్తాడండి రాక్షసులతోటి. ఆలోచించండి. ఒక్కొక్కప్పుడు అస్త్రాలు వేస్తాడు, ఒక్కొక్కప్పుడు చక్రం విడిచిపెడతాడు, ఒక్కొక్కప్పుడు తలబ్రాలు పోస్తాడు. ఇలా అనేక విధములుగా చరిస్తూ ఉంటాడు పరమాత్మ. ఒకసారి తీసిన ఫోటోయే అలా అంటే అలా. మరి నేను ఎప్పుడు ఇలా గడ్డం కింద పెట్టుకున్నాను చెయ్యిట, ఆ ఫోటో తీశారు. గురువుగారు అంటే గడ్డం కింద ఇలా చేయబెట్టుకుని ఉంటాడేమో. అలా ఎప్పుడు గడ్డం కింద చేయబెట్టుకుంటుంటే భోజనాలు తింటాం, పుస్తకాలు ఎలా రాస్తాం, అవునా? అలాగే పరమాత్మ కూడా ఆయనకి అనేక భంగిమలు ఉంటాయని గ్రహించాలి మనం. ఇవి తెలుసుకోకపోతే విష్ణు అంటే ఇలా ఉండిపోతాడేమో అని ఒక భ్రమ కలుగుతుంది. ఆ భ్రమ వల్లే మనం అజ్ఞానంలో పడుతూ ఉంటాం. అందువల్ల బ్రహ్మగారు ఎర్రని మీసాలు వెలివేసి, ఏమిటి మాట, నేనే తండ్రిని, సృష్టికర్త బ్రహ్మ సృష్టికర్త కనుక సృష్టికర్తకు అంతా సంతానమే, నిలబడన్నాడు. కాదు నేనే గొప్పవాడు అన్నాడు ఈయన. ఇక్కడి నుంచి వాదోపవాదాలు మొదలయ్యాయి. వాదోపవాదములు రాకూడదే గాని వచ్చాయంటే ఇక తగాదాలు పెరిగిపోతాయి. వాదున వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి అన్నారు. For more videos like this, subscribe Big TV channel.